అందాల భామలకు సంబంధించి చూద్దాం. పేదల ఆక్రందన ఏంది? ఇప్పటికే హైడ్రాను తెచ్చి పేదల ఇళ్లను కూలుస్తున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు అందాల భామల ముందు పరువు పోదని ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే బీదల పొట్టగొట్టింది. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనే యువతులు బుధవారం వరంగల్లో పర్యటించగా అధికారులను పురమాయించి రోడ్ల వెంబట ఉన్న డబ్బాలను బుల్డోజర్లను తొలగించి చిరు వ్యాపారులను ఆగం చేసింది. అరే ఎట్లుండే తెలంగాణ, ఏమైంది తెలంగాణ అన్నా, ఎట్లుండే తెలంగాణ, ఏమైంది తెలంగాణ? ఈ చిత్రాలను చూస్తుంటే గుండె తరుక్కుపోవడం లేదా? ఏవో ఏంటి అంటే ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పూర్తిగా జరిగిన ఎపిసోడ్ నేను క్లారిటీగా చెప్తా. ఓ దిక్కు వడ్లు అమ్ముకునేందుకు రైతులు అగచాట్లు పడుతున్నారు, మరో దిక్కు పరువు పేరుతో కూలిపోతున్న పేదల ఇళ్లను చూస్తున్నాం. ఇంకోవైపు విదేశీ యువత పాదాల వద్ద తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం తాకట్టు. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన మార్పు? దీనికోసమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. 10 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా వెలిగిన తెలంగాణ ప్రగతిని ఇంత దుర్గతికి దిగజార్చడం మార్పు కోరుకుంటుందా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం. అయితే ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు దీన్ని ఎందుకు తీపిచ్చిండు, దీని వెనుక మర్మం ఏంది అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. హైడ్రా అనేది తెచ్చిండు. ఎందుకు తెచ్చిర్రు హైడ్రా అంటే, ప్రభుత్వం ఏం చెప్పే వాదన ఎట్లుంటుంది అంటే, ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కబ్జాకు గురవుతున్నాయి, ఆ ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రభుత్వ భూములలో కట్టుకున్న ఇళ్లను మేము కూల్చేస్తున్నాం అనేది హైడ్రా చెప్పింది. మరి ఈరోజు ఫుట్పాత్ పక్కనున్న వీటిని ఎందుకు కూలుస్తున్నారు అని మనం ఒక్కసారి అడిగితే, మనందరం కూడా ఆలోచిస్తే, ఫుట్పాత్ పక్కన ఉన్నాయని ఎందుకు కూలుస్తున్నారంటే, అందాల భామలు వరంగల్లో అడుగుపెట్టిళ్ళు. వాళ్ళు వరంగల్లో 1000 స్తంభాల గుడి కానీ, భద్రకాళి గుడి కానీ, రామప్ప కానీ ఇవన్నీ కూడా పర్యటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ మొబైల్లలోనట వాళ్ళట అంతా వరంగల్కి వచ్చినాం మేము అనేది వీడియో షూట్ చేసుకుంటారు. వీడియో షూట్ చేసుకుంటే అక్కడ డబ్బాలు కనబడితే ఆ డబ్బాలు చూసి వేరే దేశాలలో ఉండేటోళ్ళు, అయ్యో తెలంగాణ అంతా డబ్బా ఉన్నది కాబట్టి అక్కడ మనం పెట్టుబడులు పెడితే ఇబ్బంది అయిపోతుంది అని వాళ్ళు అనుకుంటారని, వీళ్ళు ముందు జాగ్రత్తలో అద్భుతంగా ఉంది వరంగల్ సిటీ అని చూపెట్టడానికి ఇక్కడ ఫుట్పాత్ మీద బతికే చిరు వ్యాపారుల పొట్టగొట్టింది ప్రభుత్వం. సరే, నీకు అలాంటి నిర్ణయం తీసుకోవాలనిపించింది, నువ్వు తీసుకున్నావు, ఓకే మంచిదే, యాక్సెప్ట్ చేద్దాం. మరి ఆ ఫుట్పాత్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక షట్టర్ కొని, లేదా ఫుట్పాత్ వ్యాపారులకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి లోన్లు ఇప్పించేసి వాళ్ళకి ఏదన్నా ఉపాధి కల్పించు. దాన్నే ఆ ఫుట్పాత్కు సంబంధించి వాళ్ళకు పూర్తి స్థాయిలో షట్టర్లు కొనిచ్చాయి. అంటే ఇక్కడ హైడ్రా పేరుతోనే హైదరాబాద్ను ఆగం చేసినాం. అందాల భామలు అడుగు పెడితే, వాస్తవాలు చూపెడితే జీర్ణించుకోలేక పేదల జీవితాలతోనే ఆడుకుంటున్నాం. హనుమకొండకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పాపం నిన్న వీళ్ళతోని కూర్చొని నిరసన వ్యక్తం చేసి అక్కడ ధర్నా చేసి వీళ్ళ పక్షాన్ని నిలబడడానికి అహర్నిశలు కష్టపడ్డాడు. ఎందుకంటే అందాల భామల పోటీలు పెడితే పెట్టుకోర్రి, 200 కోట్లు మాయే కాబట్టి ఇక మా పైసలతో మీరే పెడతారు, ఇక మన ఆల్రెడీ అన్నీ ఏంది అంటే అరేంజ్ చేసి కాబట్టి నడుతుంది కాబట్టి నడవనీరి ఆ ప్రోగ్రామ్. కానీ ఇక్కడ పేదల జీవితాల మీదకి వచ్చి పేదల పొట్టగొట్టడానికి మీరు సిద్ధపడ్డారు కదా. మరి పేదల పొట్టగొట్టినప్పుడు ఒకసారి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అనేది కూడా మీరందరూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు హైడ్రాకు సంబంధించి హైదరాబాద్ నాగం చేస్తే అందాల పోటీల పేరుతోని మా హనుమకొండ జిల్లాకు సంబంధించి మా హనుమకొండ సిటీని పూర్తి స్థాయిలో కాజీపేట నుండి మొదలు పెడితే హనుమకొండ మొత్తం ఫుట్పాత్కు సంబంధించిన దుకాణాలన్నీ కూడా తొలగిస్తున్నారు. మరి వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళ జీవనం ఎట్లా బతకాలి? ఒక ఇంట్లో కిడ్నీలు ఫెయిల్ అయిన వ్యక్తి ఉన్నారు, ఇంకో ఇంట్లో వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళకు ఉన్నారు, ఇంకో ఇంట్లో ఏంది అంటే పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్నవారు, ఇంకొకరు దినదిన గండంగా బతుకుతున్నారు. వాళ్ళు ఒక రోజు పొట్టకూటి కోసం ఆ 5 ఏళ్ళు లోపడి పోవాలంటే అక్కడ రోడ్డు మీద ఏదైతే ఉన్నదో ఆ సరుకు అంటే ఆ పండ్లు అమ్ముతే తప్ప వాళ్ళకు జీవనం రాదు. మరి అలాంటి జీవితాల మీద పొట్టగొచ్చిన ఈ ప్రభుత్వాన్ని మనమేం చేద్దాం అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి. నేను చెప్తున్నా కదా, ఇలాంటి ప్రభుత్వం అవసరమా కాదా అనేది ఒకసారి మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచించాల్సిన అంశం.